నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలు కోరుకున్న పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్సీ అలపాటి. అసమానత వెలుగులోకి తెచ్చే రచనలు చేసిన మానవతావాది గుర్రం జాషువా. పలువురు వక్తలకు నివాళి. సమాజ వికాసం కోసం మెరుగైన విద్య అధ్యయనం అవసరం. పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రజలు కోరుకున్న పాలన కూటమి ప్రభుత్వం అందిస్తోందని, ప్రతి వార్డులోని ప్రజలు కూటమి నాయకత్వానికి నీరాజనాలు పడుతున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకత్వం పిలుపునిచ్చిన క్రమంలో తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం చెంచుపేట 28వ వార్డు డొంకరోడ్డు ప్రాంతంలో పార్టీ శ్రేణులతో కలిసి తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ 6 పథకాలు వివరిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల సాధన కోసం కూటమి ప్రభుత్వం నిర్దిష్టమైన విధానంతో ముందుకు వెళ్తుందని ప్రజలకు వివరించారు. మహిళల నుండి వచ్చిన పలు సమస్యలకు పరిష్కార మార్గాలు వివరించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు వెంటరాగా వాస్తవ పరిస్థితులు వివరిస్తూ భవిష్యత్ కార్యాచరణగా అమలు చేసే పథకాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. వార్డు పర్యటనలో ప్రజల నుండి సానుకూల స్పందన లభిస్తుందని అన్నారు. వీరికి లభించిన సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలు తమ సమస్యల్ని వివరించిన తీరు సంతృప్తికరంగా ఉందన్నారు. గతానికి భిన్నమైన పాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా ఏదో చేయాలని చూస్తున్నారని ప్రతిపక్ష వైసీపీ తీరును ఎండగట్టారు. అవినీతిమయ పాలనతో దాచుకున్న వైసీపీ నాయకులకు ప్రజల్లోకి వచ్చి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి మరింత సహకారం అందించి మెరుగైన సంక్షేమం అభివృద్ధికి ప్రజలు తోడ్పడేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రతిపక్షం ఏదో అయిపోతుందని చేసే ప్రచారం వారి దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు. వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ, వార్డు స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో ప్రధానంగా ఈ సంవత్సర కాలంలో ఏ రకమైనటువంటి పాలన, ఎలాంటి పాలన, గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా, గతంలో ఏ రకంగా విధ్వంసం చేశారు, వినాశనం చేశారు, ప్రజలందరూ కూడా భయపడేలాగా, అసహనానికి గురేలాగా చేసిన పాలనకి ఇప్పుడు పాలనకి చాలా తేడా ఉంది అని చెప్పి అందరూ చెప్పటమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని చాలా స్పష్టంగా ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా చర్చించి, రోడ్లు లేకపోతే కరెంటు అక్కడక్కడ సరిగ్గా రావట్లేదు, ఇవన్నీ అంశాలను కూడా చాలా నిర్భయంగా ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా, ఇంట్లో వ్యక్తులతో మాట్లాడుకున్నట్టుగా ఆ రకంగా ఈనాడు ఈ పాలనతో మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించినటువంటి కూటమి నాయకత్వానికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇది నిజమైనటువంటి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం, ఈ రకంగా పాలన ఈ రోజున ప్రజలు ఆశించారు. అందుకే ఆ రోజున ఎంతో నమ్మకంతో 164 సీట్లని గెలిపించడానికి కారణం. అయినా ఈనాడు 11 సీట్లకి పరిమితం చేసినా కూడా ఏ రకంగా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, ఇంకేదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు చెప్పే మాటలు కానీ, మీరు చేసిన పాపాలు ఊరికినే బాటలా ఏ రకంగా కల్తీ మందుని అమ్మించి దాదాపు 30,000 ప్రాణాలను బలికొన్నటువంటి అవినీతిమయమైపోయినటువంటి మీరు, ఎక్కడికక్కడ దాచుకున్నటువంటి మీరు ఈనాడు ఈ సమాజం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఎలాంటి పాలనకి ఈ కూటమి నాయకత్వానికి మీ అందరూ కూడా ఆశీస్సులు అందించాలి, సహకరించాలి, సహాయపడాలి, సమస్యల్ని పరిష్కరించుకునే మార్గం మనందరికీ మనం వేసుకునేలాగా ఈ యొక్క తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సమాజంలోని అసమానతలపై తన కళాన్ని ఎక్కుపెట్టి ఎన్నో విశిష్ట రచన చేసిన గుర్రం జాషువా అభ్యుదయాన్ని కోరుకునే వారి హృదయాల్లో చిరంజీవిగా ఉంటారని ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీజీఎం కొండముది రమేష్ బాబు జాషువాకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో గల గుర్రం జాషువా విగ్రహం సెంటర్లో గురువారం జాషువా 54వ వర్ధంతి పురస్కరించుకుని గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాషువా అభిమానులు ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీజీఎం కొండమూలి రమేష్ బాబు మాట్లాడారు. సమాజ చైతన్యానికి జాషువా రచనలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో వివరించారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి మాట్లాడుతూ గుర్రం జాషువా రచనలు సమాజంలో అసమానతని వెలుగులోకి తెచ్చాయన్నారు. నాటి సమాజ స్థితిగతులు, అణగారిన వర్గాలకు జరిగిన అన్యాయాలు జాషువా రచన ద్వారా తేటతెల్లమయ్యాయన్నారు. పలువురు జాషువా అభిమానులు మీడియా ముఖంగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ జాషువాకు ఘన నివాళులర్పించారు. గుర్రం జాషువా విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి పినపాటి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం నాయకులు గరికపాటి సుబ్బారావు, అయినాల మల్లేశ్వరరావు, న్యాయవాది ఇందుపల్లి రాజురాం, అరుమల్ల శ్రీనివాసరావు, బొబ్బిళ్ల ప్రసాదరావు, కొండముది రమేష్, చోడమరపు భాస్కర్రావు, రావుడి ప్రేమ్ కుమార్, ఆర్ఎన్బి రాజు, వేజర్ల రత్నం, గుర్రం జాషువా విజ్ఞాన సమితి కార్యవర్గ పలువురు జాషువా అభిమానులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము మరి ఈ యొక్క ఆర్టీసీ
ప్రాంగణం దగ్గర వీళ్ళంతా కలిసి వీళ్ళతో కూడా నన్ను కూడా ఆహ్వానించినందుకు మరి సంతోషంగా ఉన్నది. ఆయన జన్మించిన మరి దగ్గర నుండి స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి ఎన్నో అవమానాలని ఎదుర్కొన్న సందర్భాలు మనం చూసి చదువుకున్నాము. ఎక్కడైతే మరి అవమానాలు పొందారో అక్కడే మరి ఆయనకి సత్కారాలు కూడా జరగటం జరిగింది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన మరి చక్రవర్తిగా మనం ఆయన రాసిన కవితలు కానీ మనం చదువుకుంటే ఆయన యొక్క బాధని ఏ విధంగా గుడుల్లోకి వెళ్ళలేకపోయిన పరిస్థితిలో గబ్బిలానికి ఏ విధంగా అయితే తన వేదనను చెప్పుకున్నారో మనం చదివితే ఆ వేదన మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని దానికి అనుగుణంగా మనం అందరం కూడా తెలుసుకొని ముందు చూపుతో మనం ముందుకు నడవాలని ధన్యవాదాలు తెలియపడుతుంది. ఒక దళిత కుటుంబంలో పుట్టి దళిత కవిగా కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన కవితలు రాసి ఎంతో గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి మన గుర్రం జాషువా. ఎంతోమందికి భావితరాలకి కవిగా కూడా దళితులు రాణించవచ్చు అనే ఒక సందేశాన్ని సమాజానికి ఇచ్చిన వ్యక్తి గొప్ప మహనీయుడైన కవి గుర్రం జాషువా. గుర్రం జాషువా విజ్ఞాన సమితి వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో ఆనందదాయకరం. జయంతి మరియు వర్ధంతి ప్రతి సంవత్సరం మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే గొప్పగా చేసుకోవాలని, ఎంతోమందిని ఈ కార్యక్రమం వైపు ఆకట్టుకోవాలని ఈ కార్యక్రమాల ద్వారా జాషువా కమిటీని నేను విన్నవించుకుంటున్నాను. మరి సమాజం ఆనాటి పోకడలను పరిశీలించి ఏ రూపంగా తను ధ్వజమెత్తి మరి ఈ సమాజాన్ని సంస్కరించాలనేటువంటి విషయాలతో మమేకమై రచనలు సాగించి సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. ఆ నేపథ్యంలో మరి ఎంతో కృషి చేసి సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడమే కాకుండా భారతదేశంలోనే కాకుండా మన భారతదేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో లేనటువంటి సంగీత బాణిని అనగా పద్య రచనలో చేసినటువంటి కృషిని ఒక తెలుగుకు మాత్రమే ఆపాదించినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. విద్యను ఉన్నతంగా అధ్యయనం చేసినప్పుడే మేలైన విజ్ఞానం ద్వారా సమాజంలో విలువైన జీవితాన్ని పొందగలమని, అటువంటి విజ్ఞానాన్ని అందించే విద్యా సంస్థలు, అధ్యాపకులు మొత్తంగా సమాజ అభివృద్ధి పథంలో ఉండాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ జేఎంజే కళాశాల విద్యార్థిని ఉద్దేశించి అన్నారు. స్థానిక జేఎంజే కళాశాల ప్రాంగణంలో గురువారం కళాశాల ప్రారంభ సమావేశాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ శాంత ఆధ్వర్యంలో కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వక్తలు తమ ప్రసంగాల్లో జేఎంజే కళాశాల మహిళా విద్యా వికాసం కోసం 1963లో స్థాపించబడిందని, అప్పటి నుండి స్వయం ప్రతిపత్తి కళాశాలగా విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తుందని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. సమాజంలో సమున్నత స్థానంలో నిలబడేందుకు విద్య ఎంతో అవసరమన్నారు. అటువంటి విద్యను అందించే జేఎంజే కళాశాల విద్యా విధానం స్ఫూర్తిదాయకమన్నారు. విద్యా సంస్థలు, విద్యార్థులు, అధ్యాపకులు మొత్తంగా సమాజం విద్య ద్వారా లభించే విజ్ఞానం ద్వారానే ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోగలుగుతుందని, అటువంటి లక్ష్యాలను ఎన్నుకొని విద్యార్థులను రాణించాలని జేఎంజే విద్యార్థులకు ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందన తెలిపారు. కళాశాల సీనియర్ అధ్యాపకురాలు పాటిమల్ల హేమలత కళాశాల తరపున ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ ను సత్కరించారు. సభానంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆవుతుల్ని అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీరోసిలీనా, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అంటే హౌ ద పేరెంట్స్ అండ్ హౌ ద కిడ్స్ ఆల్సో ఆర్ థింకింగ్ ఓన్లీ టు గెట్ ద మార్క్స్ అనే కాన్సెప్ట్లోనే మన ఎడ్యుకేషన్ అంతా కూడా కొనసాగుతాం. రిక్రియేటివ్ కాన్సెప్ట్, సోషల్ కాన్సెప్ట్, సెక్యులర్ కాన్సెప్ట్, ఫైన్ ఆర్ట్స్ కాన్సెప్ట్, వీటన్నింటినీ కూడా టచ్ చేయాలి అనే ఆలోచన మీ అందరికీ కలిగినందుకు ఈ మేనేజ్మెంట్ని నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. సకల చరాచర జీవరాశులను శాసించగలిగినటువంటి శక్తి, సమర్థత, నైపుణ్యం, వాట్ ఎవర్ యూ మే థింక్, ద ఎబిలిటీ ఈజ్ ఓన్లీ విత్ యూ. దట్స్ వాట్ మై ఎసెన్స్ టు సే. నువ్వు దేనైనా కమ్యూనికేట్ చేయగలవు, దేనైనా ట్యాకిల్ చేయగలవు, దేనైనా హ్యాండిల్ చేయగలవు. దట్స్ ద రీజన్ whenever your birth is occurred on the earth, whenever you are having wishes by the Almighty, you will serve as a leader. That's what I mean to say. మీరు మల్టీఫేస్టెడ్గా ఆలోచించగలిగినటువంటి లక్షణం ఎవరికి ఉందంటే ఫిమేల్గా ఉంది, జెంట్కి లేదు.
If I may be correct or wrong, I don't know, you have to say, because you are in the education. అలాంటి లక్షణాలు, అలాంటి మేధం, తెలుగులో ఇప్పుడు మేధస్సు అంటారు. ఇట్ వాజ్ కన్వర్టెడ్. దేర్ ఇస్ నో వర్డ్ ఇన్ తెలుగు మేధస్, బట్ మేధాని ఆ రకంగా కన్వర్ట్ అయ్యింది. ఆ మేధ అనేది మీ సొత్తు అని చెప్పడానికి నేను వెనకాడతాను. This is an institution dedicated to the pursuit of excellence in holistic education. We remain committed to nurturing young minds, instilling strong values, and empowering every one of you with confidence and purpose. Today, we are especially proud to invest our newly elected student representatives to the investor ceremony in the esteemed presence of our Honorable Alapati Rajendra Prasad Garu. Sir, we have witnessed your visionary leadership, tireless public service, and unwavering commitment to the advancement of education and youth empowerment in Guntur and Krishna districts. ఏపీసీఈటీ 2025 కన్వీనర్ కోటాలో 100% సీట్లు భర్తీ అయిన సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నందు కన్వీనర్ కోటాలో సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల కళాశాలకు 100% సీట్లు భర్తీ అయినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావులు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ మాట్లాడుతూ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ కెరీర్ గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులకు సరైన కెరీర్ ని ఎంచుకోవడంలో సహాయపడుతుంది మరియు సరైన ప్రణాళిక ద్వారా మాక్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, కెరీర్ ప్లానింగ్ వంటి విషయాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని భారీ కేక్ ను కట్ చేసి బాణసంచ కాల్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్ R&D అక్రిడిటేషన్స్ R.V. రమణమూర్తి, మేనేజర్ అడ్మినిస్ట్రేషన్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా తెనాలి పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. థియేటర్ల వద్ద అభిమానులు ఆనందోత్సాహాలతో కిరింతలు కొడుతూ తమ అభిమాన హీరోకి జేజేలు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్ర విడుదల సందర్భంగా తెనాలి పట్టణంలో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. బుధవారం సాయంత్రం అభిమానుల కోసం బెనిఫిట్ షో వేయడంతో థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ వాతావరణంతో హల్చల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతలు చేపట్ట అనంతరం విడుదలైన చిత్రం కావడంతో హరిహర వీరమల్లు థియేటర్ల వద్ద అభిమానుల ఆనందోత్సాహాలకు హద్దు లేకుండా పోయింది. చిత్ర విడుదలను పురస్కరించుకొని థియేటర్ల వద్ద భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బాణా సంచాన్ని కాల్చి సందడి చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను చేతబూని అంబరాన్నంటిన ఆనందోత్సాహాలతో థియేటర్ల ముందు జయధ్వానాలు చేశారు. గతంలో కంటే భిన్నంగా ఈ పర్యాయం పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ విషయంలో అత్యంత చొరవ చూపడంతో ఈ చిత్రం పట్ల అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. థియేటర్ల ముందు అభిమానుల జయధ్వానాలు మిన్నెంటాయి. వర్ష వాతావరణాన్ని సైతం ఏమాత్రం లెక్క చేయక తమ అభిమాన హీరోను వెండి తెరపై చూడాలని అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ల వద్దకు చేరుకున్నారు. థియేటర్ ముందు పవన్ కళ్యాణ్ భారీ కటౌట్ను ఏర్పాటు చేసి పూలమాలతో ముంచెత్తారు. థియేటర్లో తెరపై తమ అభిమాన హీరోను చూస్తూ అభిమానులు కేరింతలు కొట్టారు. కాశీ కండువాను ధరించి నృత్యాలు చేశారు. ఉద్యోగరీత్యా వ్యవసాయ శాఖలో పనిచేసిన విద్యార్థుల పట్ల ఉన్న మక్కువతో ఎన్నో విద్యా సేవలు అందించిన ఘనమైన చరిత్ర వేజర్ల వెంకట సుబ్బారావుకు ఉందని పలువురు వక్తలు సుబ్బారావుకు ఘనంగా నివాళులర్పించారు. మేజర్ల వెంకట సుబ్బారావు స్మార్త ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకట సుబ్బారావు 11వ వర్ధంతి పురస్కరించుకొని బీసీ కాలనీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మేజర్ల వెంకట సుబ్బారావు పురపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా అవసరాలు తీర్చే సామగ్రి అందించారు. వ్రాత పుస్తకాలు, కలర్ క్రేయన్స్, డ్రాయింగ్ పుస్తకాలు జాతీయ అవార్డు గ్రహీత శ్రీ వేజర్ల ఉమామహేశ్వర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేజర్ల వెంకట సుబ్బారావు గారు వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేసినప్పటికీ విద్యారంగంపై ఉన్న ఆసక్తితో ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు ఉచిత దుస్తులు, పుస్తకాలు అందించడమే కాకుండా ప్రతిభా పారితోషికాలు అందించేవారని అన్నారు. కోగంటి శివయ్య హైస్కూల్లో, సరస్వతి మందిరం, చెంచురామ్మ నాయుడు హైస్కూల్లో త్రాగునీటి కుళాయిల్ని ఏర్పాటు చేశారని తెలిపారు. వారి స్ఫూర్తితో పేద పిల్లల విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో బీసీ కాలనీ పిల్లల కోసం 2017 సంవత్సరంలో తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో వారి జ్ఞాపకార్థం పురపాలక ప్రాథమిక పాఠశాల ఏర్పరిచినట్లు జాతీయ అవార్డు గ్రహీత ఉమామహేశ్వర్ తెలిపారు. పాఠశాల పునః ప్రారంభమైన నేపథ్యంలో గత సంవత్సరంలో వివిధ తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు అకాడమిక్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. బాలల సాహిత్యం పట్ల అవగాహన, నైతిక విలువలు పెంపొందించడానికి
విద్యార్థులకు గ్రంథాలయ పుస్తకాలను పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ వినియోగ అనర్థాలను వివరించి గుడ్డ సంచుల్ని ప్రకృతి సమతుల్యతకై మొక్కలను పెంచాలని సూచిస్తూ పిల్లలకు మొక్కలు పంపిణీ చేసి వాటిని నాటి పెంచే బాధ్యత తీసుకోవాలని సూచించారు. బాల్యం ఆహ్లాదకరంగా గడపడానికి చిత్రలేఖనం ఆటలు దోహదపడతాయని ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఓంకార్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని నాగమణి, ఉపాధ్యాయులు పద్మజ, నాగేంద్రబాబు, విద్యా కమిటీ చైర్మన్ మమత, ట్రస్ట్ సభ్యులు శ్రీదేవి, బీరెచ్చి రామకృష్ణ, వేజల ఝాన్సీ లక్ష్మి, బి ప్రసాద్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేజల వెంకట సుబ్బారావు అంటే మా తండ్రి గారి 11వ వర్ధంతి సందర్భంగా వారి పేరున ఇక్కడ బీసీ కాలంలో నిర్మించిన ఈ పాఠశాలలోని విద్యార్థులకి పుస్తకాలు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి వ్రాత పుస్తకాలు, కథల పుస్తకాలు, వాళ్ళకు కలిగిన విద్యా సామాగ్రి మొత్తం పంపిణీ చేయడం జరుగుతుంది. పిల్లల్ని చైతన్యవంతులు చేయడం కోసం, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయమని పిల్లల్లో ఆ భావాన్ని పెంపొందించడానికి వాళ్ళకి ఈరోజు చేతి గుడ్డ సంచుల్ని పంపిణీ చేయడం, అదే ఇంటింటికి మొక్కలు నాటాలని మన ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మరి ప్రతి పిల్లలకి మొన్న మొక్కలు ఇవ్వటం జరిగింది బడి పండుగ రోజునే. మళ్ళీ ఈరోజు మిగిలిన పిల్లలకు కూడా మొక్కలు ఇవ్వడానికి ఇంటి దగ్గర మొక్కలు పెంచడానికి మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి పిల్లవాళ్ళు మొక్కలు పెంచాలి, పర్యావరణ శ్రేయస్సు కోసం మరి మనందరం కృషి చేద్దామని తెలియజేస్తూ మా పాఠశాల పిల్లలు ఇంకా మంచి భవిష్యత్తులో వారి తెనాలి పట్టణంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీ వేజల ఉమామేశ్వరరావు గారు వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకాలు పదిలంగా ఉంచుకోవడానికి ఈ బీసీ కాలనీలో ఒక స్కూలుని నిర్మించాలని తలంపుతో సుమారు తను రిటైర్ అయిన సుమారు 20 లక్షల రూపాయలతో ఈ బిల్డింగ్ని ఏర్పాటు చేసి నిరంతరం శ్రమిస్తున్నారు. ఈరోజు వేజల వెంకట సుబ్బారావు గారి 11వ వర్ధంతి సందర్భంగా మరొక కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ విద్యార్థుల కొరకు కొన్ని బుక్స్ చదువుతున్న విద్యార్థులు గతంలో సుమారు 150 మంది పైగా ఉన్నారు. మరి ఈరోజు కొంత స్ట్రెంత్ తగ్గినట్టు ఉంది. మరి ఇక్కడ పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు కానీ టీచర్స్ కానీ కొంత శ్రద్ధ వహించి ఈ కాలనీలో విద్యార్థులు ఇంకెక్కువ మంది చేర్పించి ఈ పాఠశాల అభివృద్ధికి వారందరూ దోహదపడతారని. ఈ పాఠశాల శ్రీ భవన నిర్మాణదాత ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ వేజల ఉమామేశ్వరరావు సార్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము. ఈ స్కూల్కి ఆయన మాకు దాతగా ఉండడం, ఈ స్కూల్ కట్టించడం అనేది మా పిల్లలకు అదృష్టం. అలాగే మా స్ట్రెంత్ కూడా కొంచెం తగ్గింది, దాన్ని మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. మేము 3 టీచర్స్ చాలా కష్టపడి పిల్లల్ని పెంచుతామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం సార్. అలాగే మా పిల్లలు కూడా బాగా చదువుకునే పిల్లలే, క్రమశిక్షణతో ఉంటారు. ఆయన చనిపోయి ఈ రోజుకి 11 సంవత్సరాలు, 11వ సంవత్సరం వర్ధంతి. వారి కుమారుడు వీరు కూడా టీచరే, వేజెళ్ళ ఉమామహేశ్వర్ గారు ఆ సార్. ఆయన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా తీసుకున్నారు. ఆ సారు రిటైర్ అవ్వకముందే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళ స్థలం తీసుకుని వారి సొంత డబ్బులు కొంత, మున్సిపాలిటీ డబ్బులు కొంత వేసుకుని స్థలం ఇక్కడ స్కూల్ కట్టించారు. అలాగే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న పేరెంట్స్ కూడా చిన్న చిన్న పనులకు వెళ్ళడం, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం, ప్రైవేట్ స్కూల్స్కు పంపించే స్తోమత లేని వాళ్ళ కోసం గవర్నమెంట్ స్కూల్ ఒకటి కట్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన బిఎం మాధవ్ ఆగస్టు 5వ తేదీన గుంటూరు పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా ఈ పర్యటన భారతీయ జనతా పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు తిరుపతిరావు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం 2వ ఉత్తర మండలం సమావేశం నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో గోళ్ల దేవరాజును తెనాలి 2వ ఉత్తర మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపారాణి, జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు కటారి వాసుదేవ నాయుడు మీడియా ముఖంగా పార్టీ విధి విధానాలను వివరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు తిరుపతిరావు మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసే దిశగా సంస్థాగత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఆగస్టు 5వ తేదీన గుంటూరు పట్టణానికి విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, జిల్లా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తమిళిస అనంతాచార్యులు, పట్టణ మాజీ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు, 2వ పట్టణ ఇన్ఛార్జ్ శిఖర్ రవీంద్ర, తమిళిస రఘు, అడుసుమలి సుధాకర్, కడియాల అనిల్, పసుపులేటి నారాయణ, పార్టీ క్రియాశీలక సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 2వ మండల అధ్యక్షుడిగా నూతన అధ్యక్షుడిగా జి దేవరాజు గారిని నియమించడం జరిగింది. ఈ మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల సలహా మేరకే వీరిని మండల అధ్యక్షుడిగా
ఎన్నుకోవడం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ప్రముఖ నాయకుడు, పార్టీకి ఎంతో మంచి సేవ చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీని ఈ మండలంలో అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెనాలిలో జరిగేటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి కోరుతున్నాను. జిల్లాలో నూతన కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ నూతన కమిటీలో తెనాలి నియోజకవర్గానికి 2 ఆఫీస్ పేర్లను ఇవ్వడం జరిగింది. తెనాలి టౌన్లో ఉన్నటువంటి వాసుదేవ నాయుడు గారిని ఉపాధ్యక్షులుగాను, రెడ్డి శివపార్వతి గారిని ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. వీరి ఆధారంగానే పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఆగస్టు 5వ తారీఖు కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పివిఎన్ మాధవ్ గారు జిల్లా పర్యటనకు వస్తున్నాడు. ఈ తెనాలి నుంచి కూడా భారీ ఎత్తున గుంటూరు నగరానికి బీజేపీ శ్రేణులంతా కూడా వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాడు. ఎన్నుకోబడిన మండల అధ్యక్షులు ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం తన పని అయిన తర్వాత 6 నుంచి 10 వరకు రాత్రిపూట ప్రతి ఇంటికి వెళ్ళి సభ్యత్వం ఫోన్లో చేసి ఆన్లైన్ సభ్యత్వం చేసి వారితో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే మనకి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారో, ప్రభుత్వం ఏ విధంగా అప్రతిహతంగా ప్రపంచ దేశాల్లో మరి నా ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా మంచి గొప్ప పేరు తెచ్చుకుందో, ఆపరేషన్ సింధూర్ కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళు ప్రభావితం చేసి సభ్యత్వం చేర్పించి ఆ విధంగా 25 మంది సభ్యులు చేర్చిన వాళ్ళని క్రియాశీలక సభ్యులుగా చేర్పించి ఈరోజు మండల కమిటీ ఎన్నికకు చేసినటువంటి శిఖా రవీంద్ర గారికి మరి కామేశ్వరరావు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. 2వ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సీనియర్ నాయకులు కష్టపడి సభ్యత్వం చేర్పించి చాలా కృషి చేశారు. అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుతున్నాము. నాకు కూడా జిల్లాలో ఉపాధ్యక్షులుగా చెరుకూరి తిరుపతిరావు గారు బాధ్యత అప్పచెప్పారు. నేను ఇదివరకే చాలా బాధ్యతలు పార్టీ 36 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నాను. పార్టీ ఏ పని అయితే చెప్తుందో ఆ పని నిక్కచ్చిగా చేసి పార్టీకి మంచి పేరు తెచ్చి నా పైన పెట్టినటువంటి బాధ్యతను కూడా తప్పకుండా విజయవంతం చేసి పార్టీకి మంచి పేరు తెస్తానని. ఎన్నిక 25 మంది సభ్యులు చేరడానికి ఇక్కడ క్రియాశీలక సభ్యులను చేర్పించడంలో ప్రముఖ భూమిక నిర్వహించినటువంటి శిఖా రవీంద్ర ఉన్నాడే, ఆ శిఖా రవీంద్ర ద్వారానే ఇవాళ ఈ కమిటీ ఏర్పడిందన్నది మా సహకారాలు ఉన్నప్పటికి కూడాను రఘు ఇక్కడ ఈ కమిటీ మొత్తాన్ని కూడా ప్రింటింగ్ వర్క్ అంతా కూడా డిటిపి వర్క్ అంతా తీసి కూడా ఆ ప్రెస్ వర్క్ అంతా కూడా చూసింది కూడా రఘు. ఇక్కడ అడపా సంపత్రాయుడు గారు వీళ్ళందరి సహకారంతో ఈ కమిటీ ఏర్పడింది. తల్లిని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. మేరా యువ భారత్ సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం తెనాలి ఐటీఐ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడుతూ గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి విద్యార్థి తన తల్లికి గుర్తుగా ఒక మొక్క నాటే కార్యక్రమానికి అంకురార్పణ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులను సమాజహితమైన కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడం ప్రధాని నరేంద్ర మోదీ యొక్క దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో బుద్ధ జయంతి పార్కులో రావి చెట్టు నాటంతో ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని ప్రారంభించినట్టు వివరించారు. దేశంలో అటవీ విస్తరణ పెంచేలా పచ్చని చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యనిర్వాహకారి కె శ్యామ్ సుందర్, ఐజేయు సభ్యులు ఓ మార్కండేలు, సత్యం శివం సుందరం సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తన్నీరు శివశంకర్, బోండా దామోదరరావు, సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు బి సుధాకర్, బి రామకృష్ణారెడ్డి, షేక్ జానీబాషా, గంజి ప్రభాకర్, పి వెంకటేశ్వరరావు, పలువురు అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చిన మై భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెనాలి పరిసర ప్రాంతాల్లో గల ఐటీఐ కాలేజీ నందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం రాబోయే తరాలకి మొక్కల్ని అందించడం, పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జూన్ 5వ తారీఖున గౌతమ్ బుద్ధ గార్డెన్లో ఢిల్లీ నందు గౌతమ్ బుద్ధ గార్డెన్లో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తెనాలిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాకి నామ్సే ఏక్ పేడ్ అంటే ప్రతి విద్యార్థి కూడా లేకపోతే ప్రతి పిల్లలు కూడా ఒక తల్లి పేరుతో ఒక మొక్కను నాటడం ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్, అంటే ఒక మంచి మెసేజ్ అంటే తల్లిని ఇంట్లో ఎంతో ప్రేమిస్తాం, తల్లిని ఎంతో గౌరవిస్తాం. ఆ తల్లిని గౌరవించే సందర్భంలో తల్లికి గుర్తుగా ఒక మొక్క నాటడం ద్వారా రాబోయే రోజుల్లో
భవిష్యత్తులో ఈ మొక్కలు పెద్దయ్యి సమాజానికి ఎంతో నీడనేస్తాయన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 54వ వర్ధంతి గురువారం దుగ్గిరాల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి జాషువా కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పెద్దటి యహాను, పరిషత్ గౌరవ సలహాదారు షేక్ సుభాని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పద్మభూషణ్ గుర్రం జాషువా రచనలు ఎంతో దోహదం చేశాయని కొనియాడారు. గాబిలం ఫిరదోసి క్రీస్తు చరిత్ర తదితర రచనతో విశేష ప్రజాదరణ పొందారని, క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి, పద్మభూషణ్, కవి కోకిల విశ్వసామ్రాట్ తదితర బిరుదులు పొందారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా జాషువా విశేష సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో గురువిందపల్లి సుగుణ, రాజు, బలుసుపాటి ఏళ్లేశ్వరరావు, బి బుజ్జిబాబు, బి చింతయ్య, కె ఇసాకు, కె రాజశేఖర్, పి రాజేష్, పి సుమన్, పి రాధాకృష్ణ, బి వెంకయ్య, సిహెచ్ జాగ్రయ్య, కె సుబ్బారావు, పి నిఖిత్, ఎం యేసుపాదం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏహాను సుభాని మాట్లాడారు. గుర్రం జాషువా గారి 54వ వర్ధంతి సందర్భంగా 23, 24 2 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ కీర్తి కలకాలం నిలవాలని, ఆయన మహాకవిగా విశ్వకవి సామ్రాట్ గుర్రం జాషువా చిరస్థాయిగా మన మనసులో ఉంటాడని తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన రచనల ద్వారా పద్మభూషణ్ గుర్రం జాషువా గారు ఎంతో కృషి చేశారు. ఫిరదోసి, గబ్బిలం, క్రీస్తు చరిత్ర తదితరులు ఉన్నాయి. క్రీస్తు చరిత్రకి కేంద్ర అకాడమీ బహుమతిని కూడా పొంది ఉన్నారు. పద్మభూషణ్, కవి కోకిల, విశ్వసామ్రాట్ తదితర ఎన్నో బహుమతులు పొంది అందరి మన్ననలు పొందిన మహామనిషి. అలాగే ఆయన మన ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలి సభ్యునిగా ఎన్నో అమోఘమైన సేవల్ని అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు కోరుకున్న పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం, ఎమ్మెల్సీ అలపాటి. అసమానత వెలుగులోకి తెచ్చే రచనలు చేసిన మానవతావాది గుర్రం జాషువా, పలువురు వక్తలకు ఘన నివాళి. సమాజ వికాసం కోసం మెరుగైన విద్య అధ్యయనం అవసరం, పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.